వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. టు ది పాయింట్కి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన జగన్. ఏది చూసినా స్కీమ్ పేరుతో స్కామ్, కొత్త స్కాములతో బయటకు వస్తున్న పథకాల. ప్రజల సొమ్ము ఇంతలా దోపిడీ చేశారా? అడిగేవాళ్ళు లేరని చేశారా? భవిష్యత్తులో ఎవరో రారా? జీవితకాలం మనమే రాజ్యం ఏలికలం అని చేశారా? సినిమాలు తీశారు సొంత పైత్యం కోసం, ప్రజల డబ్బులు దుర్వినియోగం చేశారు. వాలంటీర్లను పెట్టారు, డబ్బులన్నీ ఐప్యాక్ ఇచ్చారు. ప్రచారం కోసం, సొంత అవసరాల కోసం, అధికారం కోసం ప్రజల రక్తాన్ని దాగేశారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ప్రజాధనం దోపిడీ అంటే ఇంత అలుస. జగన్ జమానాలో 274 కోట్లు కొట్టేశారు. వాలంటీర్ల శిక్షణ పేరు అనుమానం రాకుండా నయా దోపిడీకి తెరదీశారు. ఐప్యాక్కి నిధులు మళ్లింపు, రామ్ ఇన్ఫో ట్రైనింగ్ టు వాలంటీర్ స్కామ్ 274 కోట్ల రూపాయలు. 4 సంవత్సరాల మొత్తం మీద 68 కోట్లు ప్రతి సంవత్సరానికి రామ్ ఇన్ఫోకి ఇచ్చారు. అంటే రామ్ ఇన్ఫో నుంచి ఇస్తే రామ్ ఇన్ఫో టు ఐప్యాక్కి ఉపాధి టెక్నో సర్వీస్ సంస్థ, మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్గిన్ ఒక సర్వీస్ సంస్థ, రామ్ ఇన్ఫో సర్వీస్ సంస్థ, ఈ 3 సర్వీస్ సంస్థలకు సంబంధించి స్కిల్ సంబంధించినటువంటి అంశాలు ఇన్వాల్వ్ చేసి సూపర్ స్కిల్స్తో 68 కోట్లు వాలంటీర్లకు శిక్షణ తరగతులకు అని చెప్పని ఇచ్చారు. అయితే ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ఆ కంపెనీకి వైసీపీ ఉపయోగపడేలా ఐప్యాక్కి తర్ఫీదు ఇచ్చేలా చేశారు. ప్రతిఫలంగా రామ్ నుంచి ఆ సంస్థకు సొమ్ములు ఏడాదికి లేదా అంటే మామూలు జనరల్గా మనం ప్రభుత్వం నుంచి ఒక జీవో వస్తే 1 సంవత్సరం పాటు లేదా 2 సంవత్సరాల పాటు పరిమితిని ఉండా, అంటే ఏదైనా కాలపరిమితి నిర్దేశించి చేస్తారు. అసలు కాలపరిమితి నిర్దేశించకుండా రామ్ ఇన్ఫోలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం రామ్ ఇన్ఫోకి ఈ నిధులు మళ్ళేలా జీవో ఇచ్చారు. అంటే 2021 మే 31 సంవత్సరాన ఈ జీవో ఇచ్చారు. అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు ఆ జీవో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇప్పుడు లేదు. ఎగ్జాంపుల్ ఉంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఉపాధి శిక్షణని ఇవ్వాలి అంటే ఏదో ఒక కంపెనీ అంటే ఎవరో ఒక దాన్ని హైడ్ చేస్తాం, ఎవరో ఒక టీచింగ్ టీమ్నో లేదంటే ఇతర ఏదో ఒక కార్పొరేట్ సంస్థతో మనం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వాళ్ళు బాగా చేయగలుగుతారా అని చూసినప్పుడు వాళ్ళకు ఫస్ట్ ఒక ఏడాది పాటు ఇస్తాం. ఏ గవర్నమెంట్ అని అలా ఇస్తుంది. లేదంటే ప్రభుత్వం మారితే రేపు పొద్దున దానిలో తవ్వకాలన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇస్తారు, ఇస్తారు. 4 సంవత్సరాల పాటు అంటే ప్రభుత్వం 4 అంటే 2021 మే 31న జీవో జారీ చేశారు. దానికి కాల పరిమితిని కూడా నిర్దేశించలేదు. అంటే జీవితకాలం అంటే జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా 40 ఏళ్ళున్నా సరే జీవితకాలం రామ్ ఇన్ఫోకి డబ్బులు వెళ్తుంటాయి. అంటే రామ్ ఇన్ఫోకి డబ్బులు వెళ్ళటము అంటే రామ్ ఇన్ఫో అనే ఒక సంస్థకి డబ్బులు వెళ్తున్నాయి అంటే డైరెక్ట్గా అది ఐప్యాక్కి వెళ్తున్నాయి. ఐప్యాక్ అనే సంస్థ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆ టీంలో కూడా పనిచేశాడు. ప్రశాంత్ కిషోర్ అని ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి 2019 నుండి పాదయాత్ర 2014లో పాదయాత్రకు వెళితే 2014-15 ఆ టైంలో పాదయాత్రకు వెళ్తే ఎన్నికల దాకా పాదయాత్ర కంటిన్యూ చేసినంత కాలం కూడా ఈ టీం బలంగా వర్క్ చేసింది. ఎన్నికలు ముగియగానే ఫలితాలు రాకముందే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ నేమ్ బోర్డును కూడా బహుమానంగా ఇచ్చినటువంటి సంస్థ ఐప్యాక్ అనేది ఎంత ప్రభావం చూపించిందంటే సోషల్ మీడియాలో
పెద్ద పెద్ద పొలిటీషియన్ల మీద కూడా బురద జల్లటం, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడంలో వాళ్ళది అందివేచన చెయ్య. అంటే అందివేచన చెయ్య అంటే ఇళ్లలో ఉన్నటువంటి మహిళను కూడా కించపరచవచ్చు, అంత దారుణంగా కించపరి, అంటే కావాల్సినటువంటి అంటే అంత దారుణంగా హింస అంటే దుర్భాషలాడుతూ వాళ్ళని తీసుకొచ్చి మరలా సోషల్ మీడియాలో పోస్టులు చేసి అవన్నీ కూడా ఒక పైచాచికంగా వాళ్ళ మానసికంగా అంటే ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేసేవాళ్ళు. వాళ్ళ మనోబలాల మీద దెబ్బ కొట్టి రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోవాలా, లేదు అంటే కనుక అసలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు ఏది కూడా ఎత్తి చూపించకుండా అంటే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. సో దానికోసం ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈరోజు అలాంటి కొత్త కొత్త స్కాములన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మద్యం స్కాము, ఇసుక, ఓ పక్క నుంచి మైనింగు, ఓ పక్క నుంచి అటవీ భూములు, ఓ పక్కన ల్యాండ్స్, ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తుగా మారిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైట్ పేపర్లు రిలీజ్ చేసిన తర్వాత, శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తర్వాత అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవి రిలీజ్ చేసిన తర్వాత అవి ఇందులో జరిగినటువంటి అవకతవకలే కాకుండా కొత్త కొత్త స్కాములు, బైజూస్ దగ్గర నుంచి మొదలుకుని విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ మొదలుకున్న పక్కన మనబడి, మరి పక్కన ఆడుదాం ఆంధ్ర, ప్రతి దాంట్లోనూ కూడా అంటే ఇప్పటి వరకు భారతదేశం వచ్చి స్వాతంత్రం వచ్చి పరిపాలనా వ్యవస్థ ఎన్నికలు స్వయంగా ఎన్నికలు వచ్చి ఎన్నికల ప్రకారం ముఖ్యమంత్రులు ఏర్పడి 18-19 మంది ముఖ్యమంత్రులు ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి జమానాలో జరిగినంత అవినీతి, ఏ ముఖ్యమంత్రి టైంలో ఎదుర్కొనంత ఈ కేసులు, విచారణలు, స్కాములు జస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరుగుతుంది. అంటే అంతా కూడా తప్పుడు లెక్కలు, తప్పుడు వ్యవహారం. మాజీ రాజ్యసభ సభ్యులు, ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు, టీడీపీ పార్టీ నుండి టీఎన్ఎస్ఎఫ్ బ్రహ్మం గారు, రామబ్రహ్మం అండి, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నక్క రజనీ గారు, బీజేపీ పార్టీ నుంచి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ గారు. తులసిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ మీరు మొత్తం రాజకీయాల్లోకి వచ్చి ఎంతకాలం అవుతుంది సార్? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రాజ్యసభలో ఎన్ని సంవత్సరాలు చేశారు? జడ్పీ చైర్మన్ ఎందుకు కాదు సార్? 82 నుండి అంటే దాదాపు 43 సంవత్సరాలు. 43 ఏళ్లలో అంటే టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సార్? కొన్నాళ్ళు టీడీపీలో ఉన్నాను. కొన్నాళ్ళు టీడీపీలో ఉన్నారు. మొత్తం మీద ఎంతమంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసి ఉంటారు సార్ సుమారుగా ఈ 42 ఏళ్లలో? వచ్చేసి ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళతో నాకు ఎక్కువ టచ్. అసలు మొత్తం ముఖ్యమంత్రులు అందరూ ఎంతమంది సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళా చంద్రబాబు నాయుడు 16 మంది ముఖ్యమంత్రులు. 16 మంది ముఖ్యమంత్రులు. అంటే ఏది మనకి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత 16 సార్లు ముఖ్యమంత్రి వ్యవస్థ వచ్చింది. సరే ఇంతవరకు మీరు ఎప్పుడైనా సరే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి చూసారా? అంటే ప్రతి దాంట్లో స్కామే ఉంది, ఏది గెలిగితే అందులో స్కామ్ కనపడే ముఖ్యమంత్రిని చూసారా? లేదు. ఈయన దాంట్లో వచ్చేసి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి రికార్డును ఎవరు దరిదాపుల్లో కూడా ఉండరు. ఇప్పుడు క్వశ్చన్ సార్, అంటే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 మే 31 తారీఖున ఆయన ఒక జీవో రిలీజ్ చేశారు. కాల పరిమితితో సంబంధం లేనటువంటి జీవో, రామ్ ఇన్ఫో అనేటువంటి ఒక కంపెనీకి జీవో రిలీజ్ చేశారు. దానిలో 3 కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ 68 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళకి ఇచ్చే విధంగా, అంటే వాలంటీర్స్ని హైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పూర్తిగా శిక్షణ తరగతులు నిర్వహించడానికి అని చెప్పని ఇచ్చారు. ఆ డబ్బులు తిన్నగా నేరుగా పోయి ఎక్కడ పోయాయంటే మరలా తిరిగి నేరుగా ఐప్యాక్ అనే దానికి పోయినాయి. ఏమంటారు సార్ దీని మీద?
మహాకవి శ్రీశ్రీ ఒకటి పద్యం ఉంది. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల, కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ రంగము కూడా స్కామ్కు, అవినీతికి అతీతం కాదు. అది ల్యాండ్ కానీ, శాండ్ కానీ, వైన్ కానీ, మైన్ కానీ, ఎర్ర మట్టి కానీ, ఎర్ర చందనం కానీ, సబ్సిడీ బియ్యం కానీ, ఏది కూడా స్కామ్కు, అవినీతికి అతీతం కాదు. కాబట్టి అన్ని ఇందుగలడందు లేడని సందేహం వలదు అన్నట్లు అన్ని రంగాల్లో అవినీతి, స్కామ్లు అనేది మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ దాంట్లో ఒక భాగమే ఇప్పుడు ఈ 274 కోట్ల స్కామ్. మీరు చెప్పినట్లు ఇక్కడ 274 కోట్ల ప్రజాధనము దుర్వినియోగం జరిగింది. ఇక్కడ మామూలుగా ఐప్యాక్ వచ్చేసి వైకాపా పార్టీకి ప్రశాంత్ కిషోర్, ఐకాపా వచ్చేసి ఐప్యాక్ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ కోసం వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి మేలు కలిగించాలి. కాబట్టి ఆ కలిగించే మేలు పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా కలిగించాడు. జగన్మోహన్ రెడ్డి, ఐప్యాక్ వాళ్ళిద్దరి సంబంధం వచ్చేసి పార్టీకి, సంస్థకు ఉన్నటువంటి సంబంధం. దాన్ని డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు పార్టీ పరంగా ఇవ్వకుండా దాన్ని ప్రభుత్వం ఇచ్చేట్టుగా, ప్రజల డబ్బు ఇచ్చేట్టుగా చేశారు. దానికి ఒక మార్గమే రామ్ ఇన్ఫో. కాబట్టి ప్రభుత్వం ఏమో రామ్ ఇన్ఫోకి ఇస్తుంది, రామ్ ఇన్ఫోనేమో ఐప్యాక్ ఇస్తుంది. డైరెక్ట్గా ప్రభుత్వం వచ్చేసి ఐప్యాక్ ఇవ్వకుండా, ఎందుకంటే అది పార్టీకి సంబంధించిన వ్యవహారం, ఇది ప్రభుత్వ డబ్బు కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా రామ్ ఇన్ఫోకి ఇస్తుంది. రామ్ ఇన్ఫోకు ఎందుకు ఇస్తున్నారు? గ్రామ వార్డు వాలంటీర్స్లకు శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం. గ్రామ వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే దానికోసం, పర్యవేక్షణ కోసం, సమన్వయం కోసం ఈ రామ్ ఇన్ఫో ఇస్తుంది. దానికోసం గాను రామ్ ఇన్ఫోకు ఏటా 68 కోట్లు, అది ఓవరాల్గా 274 కోట్లు మొత్తం ఆ పీరియడ్లో ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు అది ఆటోమేటిక్గా ఐప్యాక్ పోయింది అనేది ఇప్పుడు మెయిన్ ఆరోపణ. సరే, ఐప్యాక్ పోయిందా లేదనేది విచారణ జరుగుతుంది. కానీ రామ్ ఇన్ఫోకు మాత్రము 274 కోట్లు ఇచ్చింది. అది డెఫినెట్గా వచ్చేసి రికార్డు పరంగా ఉంటుంది. అది అమౌంట్ ఎప్పుడెంత ఇచ్చింది. ఆల్రెడీ జీవోలు కూడా జీవో 13, జీవో 16 కూడా ఉన్నాయి. కాబట్టి అమౌంట్ వచ్చేసి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక రామ్ ఇన్ఫో వీళ్ళకు శిక్షణ ఇచ్చింది ఎక్కడా లేదు. మనకు తెలుసు వచ్చేసి వాలంటీర్స్కు ఎక్కడా శిక్షణ ఇచ్చినట్టుగానే ఎక్కడ మనం చదివింది కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. డబ్బు ఇచ్చింది మాత్రం వాస్తవం, వాళ్ళు శిక్షణ ఇవ్వకపోవడం వాస్తవం. కాబట్టి ఆ డబ్బు ఖచ్చితంగా అంతవరకు ఉంటుంది. ఇంకా వాళ్ళ డబ్బు వచ్చేసి ఐప్యాక్ పోయిన దానికి విచారణ చేసి తెలుస్తుంది. డెఫినెట్గా ఇది ఒక స్కామ్, అవినీతి స్కామ్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. రైట్. బ్రహ్మం గారు నమస్కారం సార్. రామబ్రహ్మం అండి. అదే బ్రహ్మంగా షార్ట్ కట్లో పిలుస్తున్నారండి, పూర్తి పేరుతో పిలవటం ఎందుకని. రామబ్రహ్మం అంటే మన పార్టీ వాళ్ళే కానీ. అయితే ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా అన్ని స్కాములు లేవు, ఏమీ లేవు, ఏదోటి స్కాములు, సంక్షేమ పథకాలు ఇవ్వటం, సూపర్ 6 ఇవ్వడం చేతగాక చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి అంత స్కామ్ చేశాడు, ఇంత కొట్టేశాడు, అంత కొట్టేశాడు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేశారు, అప్పులు చేశారని చెప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ప్రతిరోజు ఏదో ఒక స్కామ్తోనే ప్రభుత్వం అంత స్కామ్ జరిగింది, ఇంత స్కామ్ జరిగిందని చెప్తూ కాలయాపన చేస్తున్నారు. ప్రజల్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. సమస్యలను పట్టించుకోవట్లేదు, రోడ్లు బయటలేదు, వస్తే ఇది చేస్తాం అని చెప్పారు. వచ్చి 10 నెలల కాలం దాటిపోయిన తర్వాత 10 నెలల కాలంలో చేసింది ఏముంది? స్కాములు అని చెప్పిన మా ఎంట పడ్డం తప్ప అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఆ పని అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా చంద్రబాబు? డైవర్షన్ పాలిటిక్స్ చేసింది గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను చేసినటువంటి దుర్మార్గాలను కానీ దుశ్చర్యలను కానివ్వండి, అక్రమాలను కానీ, అవినీతిని కానివ్వండి, నిరంతరం మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో హోదాలో ఉన్నప్పుడు నేను టిఎన్ఎస్ఎఫ్ నేతగా మరి ఏదైతే వార్డు సచివాలయాలు అలాగే ఈ వాలంటీర్కి సంబంధించినటువంటి అవకతవకల పైన మేము ఆ రోజున పోరాటాలు చేశాం. మేము ఏదైతే ఈ ప్రశ్న పత్రాలు లీకేజీ చేసి కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి కరుడు గట్టినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క కార్యకర్తలని ఈ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల్లో నియామకాలు జరుగుతున్నాయి, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ సిట్టింగ్ జడ్జితో జరగాలి అనేసి అంటే ఆ రోజు మమ్మల్ని అక్రమ కేసులు పెట్టించేసి విజయవాడ కోర్టు చుట్టూ ఇవాళ కూడా తిరుగుతా ఉన్నాం సార్. అలాగే ఇంకోటి చెప్తా ఉన్నాను, గతంలో ఏదైతే విజయసాయి రెడ్డి గారు మరి పార్టీలో A2 హోదా మీ అందరికి తెలిసిందే, జగమరిన సత్యమే కదా, ఇందులో నేనేమే తప్పుగా చెప్పట్లేదు. కాకపోతే ఆ రోజున విజయసాయి రెడ్డి గారే ప్రత్యక్షంగా ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క సోషల్ మీడియా అలాగే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో ఓ మీటింగ్ పెట్టి 100కు 100% గ్రామ వార్డు సచివాలయాలు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళే నియామకాలు జరుగుతాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదనేసి ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అసలుకి ఉద్యోగ నియామకాలే అవినీతి అక్రమాలైతే మళ్ళా వాళ్ళకి ట్రైనింగ్ అనేసి ఒక పెద్ద స్కామ్ మనం చూస్తున్నాం. 13, 14 జీవోలు తీసుకొచ్చేసి వాళ్ళు ఎంతెంత నిధులు స్వాహా చేశారనేది కూడా. వీళ్ళు చేసినటువంటి స్కాములు అన్ని ఇన్ని కాదండి, ప్రతిదీ కూడా స్కామే. ఏదైతే స్కీమ్ కనుక స్కామ్ అనేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా ఉన్నటువంటి పీరియడ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కాములన్నీ కూడాను ఈ యొక్క భారతదేశమే నివ్వెరపోయిందండి. దాదాపు ఈ దేశంలోనే పెద్ద స్కామ్ వ్యవస్థ ఏందనుకుంటే 2G స్కామ్ అనేసి, లేదంటే కనుక ఏదో చిన్న టెలికాం స్కామ్లు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్ లక్షల కోట్లు ఆనాడే ఉంది. ఇవన్నీ కూడాను ప్రజలు తండ్రి అధికారం సరే ఏదో ఆశపడుతున్నాడు, తండ్రిలాగా మంచి పరిపాలన అందిస్తాడు, సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిస్తాడు అనేసి ఏదో ఒక్క ఛాన్స్ అనేసి ఏదో పేద ప్రజలందరికీ ఏదో న్యాయం చేస్తారనేసి ఏదో ప్రజలు ఏదో ఆశతో తప్పుడు హామీలకి ఏదో ఆశపడేసి అధికారాన్ని ఇస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కాములు దాదాపు అండి, లిక్కర్ స్కామ్ చూశారు. దాదాపు ఒక మీడియేటర్ గా ఉన్నటువంటి వ్యక్తే 4,200 కోట్లు స్వాహా చేశాడు. ఇక తాడేపల్లి ప్యాలెస్ ముడుపులు ఎంత లేదు. అలాగే ఈ శాండ్ మాఫియాని విచ్చలవిడిగా దోసేశాడు. ఏదైతే ఈ శేఖర్ రెడ్డి అనే కంపెనీ ఉందో, ఏదైతే తమిళనాడుకి సంబంధించినటువంటి శేఖర్ రెడ్డి గారి కంపెనీకి ఈ యొక్క శాండ్ మొత్తాన్ని కూడాను దారదత్తం చేసేసాడండి. ఏదో జగన్మోహన్ రెడ్డి కనుక పెరట్లో పండేటువంటి ఇసుకలాగా ఇతను మొత్తం లీజు రాసిచ్చేశాడు. అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులు కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్ని కూడాను స్కామ్లే. కనీసం అండి మీరు చూశారు బుడమేరు వాగు యొక్క రిపేర్ ఖర్చులు కూడా ఆనాడు డబ్బులు శాంక్షన్ చేయనటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క గేటు కనుక రిపేర్ చేపిస్తానండి, ఒక గేటు రిపేర్ చేపించినా కానీ ఎంతో లక్షలాది మందికి మేలు చేసిన వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు. కానీ అభివృద్ధికి కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే దాంట్లో దేంట్లో కూడాను ప్రజలకి ఉపయోగపడేందుకు కానీ ఎక్కడ కూడాను రూపాయి కూడా నిధులు ఇవ్వనటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. స్కామ్ ఉంటే మటుకు వేల కోట్లు, 100 కోట్లు, ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ధారాదత్తంగా ఇచ్చేవాడండి. ఓకే, తులసిరెడ్డి గారు చెప్పండి. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తే ఏం జరిగిద్దో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అంటే ప్రజాధనాన్ని అప్పుడు
రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా నిధులు మళ్లింపులు చేశారు. లేదంటే హవాలా ఇది చేశారు, నిధులు మళ్లింపులు చేశారు. అవన్నీ కూడా ఏంటంటే ఈయన ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిర్వహించలేదు, నడపలేదు కాబట్టి సరిపోయింది. ఈయన ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా అదే అవకతవకలు, అదే అవినీతి, దాని ద్వారా జరిగే నష్టం కూడా ఈయన తెలుసు ఆయనకి. అంటే అప్పుడేమో వ్యాపారవేత్తల ద్వారా ఇతర మార్గాల్లో నుంచి రకరకాల డబ్బు అంటే డబ్బుని రాబట్టడం, షెల్ కంపెనీలో డబ్బులు పంపడం, తిరిగి మళ్ళీ అవి తిరిగి తెచ్చుకోండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ డైరెక్ట్గా ప్రజాధనం, ఈ ప్రజాధనం దుర్వినియోగం అంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలిసి కూడా చేశారంటారా? లేదు అంటే కనుక ఎవరో దీన్ని తర్వాత భవిష్యత్తులో దీన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఎవరికి ఉండదు, అలాంటి అవకాశం ఇంకెవరికి రాదు, మనం తప్ప ఇంకెవరో ఏలికలు ఎవరో రారు, మనమే రాజులు అనుకునేటువంటి ఇది చేశారంటే ఎప్పుడు ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. అలాంటి అన్నీ ఆలోచించకుండా ఎలా ముందుకెళ్ళారంటారు? ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్గా ఆయన రాజకీయ వ్యాపారి, ఆయన రాజకీయ వ్యాపారి కాబట్టి ఆయన ప్రతి రాజకీయం కూడా వచ్చేసి వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తాడు. దాంట్లో బరి తెగింపు, ఆ రాజకీయ వ్యాపారం చేసేదాంట్లో కూడా బరి తెగింపు కాబట్టి ఆయన ప్రవృత్తే అటువంటిది. కాబట్టి రాజకీయ వ్యాపార ప్రవృత్తి కాబట్టి ఇప్పుడు దాంట్లో ఏం లాభం వస్తుంది ఏమనేది ఆ యాంగిల్లో ఆలోచిస్తాడు. దానికి తోడు మీరు చెప్పినట్లు 2019లో అంతకుముందు ఎవరికి రానటువంటి మెజారిటీ 2024లో ఇప్పుడు వచ్చింది అనుకోండి, అంతకుముందు 2019 ముందు ఎవరికి రాని మెజారిటీ వచ్చేసి అతనికి రావడంతో 151 రావడంతో అతనికి ఇంకా ఓహో ఇంత ఈజీనా మొత్తం రాజకీయాలు చేయడం అంటే, డబ్బు సంపాదించడం అంటే, ప్రజలను మోసం చేయడం అంటే ఇంత ఈజీనా అనేది అతనికి అలసు అయిపోయింది. వచ్చేసి ఏం చేసినా చెల్లుతుంది, నేను ఇంకా ఏమీ చేయకుండానే 151 సీట్లు వచ్చినాయి, రేపు వీళ్ళకి వచ్చేసి డీబీటీ ద్వారా వచ్చేసి మొత్తం ఇస్తాను కాబట్టి ఇంకా నాకు నా జీవితాంతం నేనే ఉంటాను అనేది ఒక అభిప్రాయం వచ్చేసి అతనికి ఖచ్చితంగా అతను ఏర్పడింది. దాంట్లో వచ్చేసి ఆ నేపథ్యంలో ముందుగానే ప్రవృత్తి, దానికి తోడు రిజల్ట్ బాగా రావడము, ఆ నేపథ్యంలో నేను జీవితాంతం నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, అధికారం ఉంటా అనే నేపథ్యంలో ఇంకా విచ్చలవిడిగా వచ్చేసి బరి తెగించాడు. దానికి అవినీతికి స్కామ్కు అడ్డు లేకుండా చెప్తాను. ముందుగానే పోతి, దానికి తగ్గట్టు మద్యం సారాయి తాగింది, దానికి తగ్గట్టు నిప్పంటుకున్నది. ఇంకా చూస్తే కోతి ప్రభావం ఎట్లుంటుందో ఆ విధంగా వచ్చేసి ముందుగానే మనస్తత్వము, దానితోడు పెద్ద మెజారిటీ, ఇంకా జీవితాంతం ఉంటానుకున్నాడు. అప్పుడు విచ్చలవిడిగా వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ అవినీతికి పాల్పన్నాడు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకా తవ్వే కొద్దీ వస్తానే ఉన్నాయి. ఇది వచ్చేసి కొండమిడి చేంతాళ్ళ ఈ యొక్క అవినీతి స్కాములు వచ్చేసి వస్తానే ఉన్నాయి. ఎంతో దేవినా వస్తుంది. ఓకే, బ్రహ్మం గారు, రామబ్రహ్మం గారు, ప్రచారం కోసం, సొంత అవసరాల కోసం, అధికారం కోసం ప్రజల రక్తాన్ని దాగేశారా? ఇలా దాగేసిన వాళ్ళని రక్త పింజర్లు అవి అని అనేది అనకుండా రాజకీయ రక్త పింజర్లా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రక్త పింజర్లా వ్యవహరించారంటారా? ప్రజాధనాన్ని అంతా వాళ్ళ రక్తం పీల్చినట్టు పీల్చేయడమే కదా. మనం కరోనా వచ్చి అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వీళ్ళ పైచాచిక ఆనందం ప్రచారం కోసం, కేవలం ప్రచారం కోసమే 2021 అంటే మనం ఏ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. 2021 మే అంటే ఆ టైంలో జీవోలు ఇచ్చారంటే ఆ టైంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం తెలుసా మీకు? 2021 మే అంటే మనం పీక్ కరోనా స్టేజ్లో ఉన్నాం. మనం పీక్ కరోనా స్టేజ్లో వాలంటీర్లకు అసలు ఎలా ఇస్తారు? శిక్షణా తరగతులు ఎక్కడున్నారు ఇవ్వటానికి? చెప్పండి. సో కరోనా టైంలో వాలంటీర్లు లేదా ప్రజలు బయటకు వచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయండి? కరోనా వేవ్లో లాక్డౌన్ నడుస్తూ ఉంది, ప్రజలు కానీ లేదంటే ఎవరైనా కానీ
అట్లాంటిది శిక్షణా తరగతులు అంటే ఒకరితో సరిపోతుందా? వేలాది మంది, లక్షలాది మంది వాలంటీర్లందరికీ కూడాను ఈ యొక్క శిక్షణా తరగతులు ఇవ్వాలంటే మరి ఈ మాస్ గ్యాదరింగ్ అంతా కూడాను చేసి మరి ఆనాడు ఉన్నటువంటి ఏదైతే మరి కరోనా నియమాలని ఉల్లంఘన చేసినట్టే కదా మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఒక కొత్త కోణం. కానీ జగన్మోహన్ రెడ్డి అంతా కూడాను మాయ చేసి చూపిస్తాడు సార్. మసిబూసి మారేడుకాయ చేయటం అనేది నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కొంతమంది నిష్ఠాతులు ఉంటారు, సజ్జల కానివ్వండి, లేదంటే గనక ధనంజయ రెడ్డి, తర్వాత వీళ్ళందరూ కూడాను ఏదైనా కానీ పొద్దున్నే వాటాలు ఎంత వస్తున్నాయి, సాయంత్రం వాటాలు ఏంది, ఇవన్నీ కూడాను లెక్కలు అప్పచెప్పాలండి. లెక్కల్లో తేడా వస్తే వీపు విమానం మొత్తం మోగిపోతే చెంప చిల్లుమంటా ఉంటాయి. ఎవరైతే లెక్కలు అప్పు చెబుతారో వాడికి ఆ రోజు మూడిపోద్ది. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సొంత తల్లి చెల్లెకి కూడాను డబ్బు దగ్గర లేదా ఆస్తుల రూపంలో కావచ్చు ఎక్కడైనా కానీ వాళ్ళనే దూరం పెట్టారు. అలాంటి ప్రజలు ఎంతండి? ప్రజలు ఎంతసేపు ఆయనకి ఓటుకి 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, ఎంత ఇచ్చినా కానీ నేను కొనుక్కొనైనా సరే ప్రజలు వాళ్ళు వెర్రి గొర్రెల్లాగా ఓట్లు వేస్తారనేసి ఒక ధీమాతో ఆనాడు ఈ స్కామ్లన్నీ చేసేసి డబ్బులన్నీ కూడా అక్రమ సంపాదనతో ఈ రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఇతను చేసినటువంటి దుర్మార్గాలను కానివ్వండి, ఇతను చేసినటువంటి స్కాములు కానివ్వండి, ఇతను చేసినటువంటి అభివృద్ధి వినాశనాలన్నిటికీ కూడాను బేరీలు వేసుకొని దెమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఏదైతే 151 సీట్లు కోల్పోయి 164 సీట్లతో కూడా మరి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు అని అంటే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎంత ద్వేషించారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడాను తేటతెల్లం అయిపోతా ఉన్నది. రైట్. రెడ్డి గారు, మామూలుగా వాలంటరీ వ్యవస్థ వల్లే మేము ఓడిపోయామని చెప్తుంది వైసీపీ ప్రస్తుతానికి. అసలు వాలంటీర్స్కి శిక్షణా తరగతులు ఇస్తామనే జీవో అసలు ఎక్కడా లేదు. ప్రభుత్వంలో భాగస్వామిని కాని వాళ్ళు, లేదంటే వాళ్ళేమి ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం దేనికి పెట్టాము? ఏదన్నా ఒక స్వచ్ఛందంగా ఎంఎస్ఎంఈలు అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికో, లేదంటే వృత్తి నైపుణ్యతని పెంపొందించుకోవడానికి, దానికి స్కిల్ డెవలప్మెంట్ అని, దానికి విద్యార్థుల నుంచో లేదా ఇంకోళ్ళనో తీసుకుంటారు. వాలంటరీ అనేటువంటి విద్యార్థి కాదు, వాలంటరీ ప్రభుత్వంలో భాగస్వామి కాదు, వాలంటరీ కాంట్రాక్ట్ బేసిక్లో వచ్చేటువంటి ఎంప్లాయీ కాదు, వాలంటరీ అవుట్సోర్సింగ్ వచ్చిన ఎంప్లాయీ కాదు, అసలు వాలంటరీ ఏది కాదు. స్వచ్ఛంద సేవకుడి కింద తీసుకున్నాం, గౌరవ వేతనం కింద 5,000 ఇస్తున్నాం అని చెప్పారు. అలాంటి వ్యక్తికి అసలు శిక్షణా తరగతి నిర్వహించడానికి అవకాశం ఉందా? అది చేయడానికి అవకాశం లేదంటారు సార్. అసలు ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉందా? మనం ఏదైనా నిర్ణయం తీసేసుకోవచ్చా మన చేతుల్లో అధికారం ఉంటే? అదే కదా ఆయన చేసింది. ఇక్కడ అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, బొల్తా కొట్టింది బుల్బుల్ పిట్ట అని ఆయన వాస్తవంగా వాలంటీర్స్తో మళ్ళా అధికారంలోకి ఈజీగా రావచ్చు అనే యాంగిల్లో ఆలోచించాడు. కాబట్టి ఆ యాంగిల్లోనే మొత్తం వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ అది బెడిసి కొట్టింది. మీరు చెప్పినట్లు ఇక్కడ మనము వాలంటీర్స్కు శిక్షణ ఇచ్చినట్టు కూడా మనకి ఎక్కడా కనిపించలేదు. మనము పేపర్లు చూసినా ఇంకోటి, కానీ ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలనా లేదా అనేది సెపరేట్, కానీ ఒకవేళ ఇస్తామనుకున్నా ఇచ్చినట్టుగా ఎక్కడా కనిపించలేదు. శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం, ఇది మొత్తం వచ్చేసి ఆ జీవో 18 కానీ జీవో 16 కానీ ఏం చెప్తున్నాయంటే వాలంటీర్స్, గ్రామ వార్డు వాలంటీర్స్కు శిక్షణ కోసము, పర్యవేక్షణ కోసము, సమన్వయం కోసము ఈ యొక్క రామిన్ఫో సంస్థను ఏర్పాటు చేస్తున్నాము. ఆ రామిన్ఫో సంస్థకు జీవో ప్రకారంగా ఏడాదికి 68 కోట్లు, ఇది యాక్చువల్గా. కాబట్టి అక్కడ జీవో ఉంది, తర్వాత వీళ్ళు వాలంటీర్స్ ఉన్నారు, కానీ శిక్షణ ఇచ్చినట్టు లేదు. కాబట్టి ఆ డబ్బు ఏమైపోయింది? అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏమో రామిన్ఫోకి ఇచ్చింది. రామిన్ఫో నుండి ఎక్కడికి పోయింది అనేది మనకు డెఫినెట్గా అనుకోవడం వచ్చేసి ఐప్యాక్, పీకేకు పోయి ఉంటుంది.
అది విచారణ జరిపితే మాత్రం డబ్బేమో దుర్వినియోగం అయింది వాస్తవం. అది రామిన్ఫా నుండి ఐపాక్ పోయిందా, లేకుంటే మళ్ళా రామిన్ఫో దగ్గరే ఉందా, లేకుంటే వేరే వాళ్ళకి వచ్చేసి రాజకీయ నాయకులకు అధినాయకులకు ఏం పోయిందా అనేది విచారణలో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కరోనా టైంలో అసలు ఇంట్లో నుండి బయటికి పోయేదానికి, బయట నుండి ఇంట్లోకి వచ్చేదానికి మా పోలేని రోజులు అవి. కాబట్టి మనుషులు వచ్చేసి ఈవెన్ చనిపోయినా కానీ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి చూడలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి అప్పుడు ఆ నేపథ్యంలో శిక్షణ ఇవ్వడము అనేది ఇవన్నీ వచ్చేసి కేవలం బరి తెగించి మేము ఏం చేసినా సరిపోతుంది అనే నేపథ్యంలో ఆ జీవోలు ఇవ్వడము, ఆ డబ్బును డైవర్ట్ చేసే దానికోసం ఒక మార్గం అంతే. ఇది రామిన్ఫో అనేది ఒక మార్గం. రామిన్ఫోకి ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే ఈ వాలంటీర్స్ కు శిక్షణ పర్యవేక్షణ ఇచ్చే దానికోసం అని చెప్పేసి ఒక సాకు అన్నమాట. కుక్కలు చెప్పులు వెతుకను, నక్కలు బొక్కలు వెతుకను అన్నట్టుగా ఒక సాకు. దేనికోసం డబ్బు అంటే దీనికోసం. అది చేసింది లేదు అక్కడ. కాబట్టి విచారణ జరిపితే స్పష్టంగా దొరుకుతారని నా అభిప్రాయం. బ్రహ్మం గారు, ఓకే. రజనీ గారు, మేడం ఏమిటి ఇప్పుడు కరోనా టైం ఏమో 2021 మనకి మార్చి 21, 22 దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ 2021 మే 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 13. అందులో ఒక అంశాన్ని పొందుపరిచారు. శిక్షణా తరగతులకు సంబంధించి ఎవరికి? వాలంటీర్లకి శిక్షణా తరగతులు. వాలంటీర్కి అసలు శిక్షణ నిర్వహించేదానికి మన ప్రభుత్వానికి అసలు అవకాశమే లేదు. అది పూర్తిగా వైలేట్ చేసి వెళ్ళటం అంటే నిబంధనల్ని వైలేట్ చేయడమే అది. కానీ శిక్షణా తరగతులు అన్నారు. సరే, శిక్షణా తరగతులు నిర్వహించారా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, 2021 మే అంటే మనం కంప్లీట్ కరోనా పీక్ స్టేజ్లో ఉంది. అంటే ఆక్సిజన్ అందక వేల మంది, దేశం మొత్తం మీద లక్షల మంది చనిపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి స్టేజ్లో వాలంటీర్లు అందరూ ఇంటి ముందు ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా సేవలు అందిస్తున్నామని చెప్పని కరోనా టైంలో వాలంటీర్లు అందరూ ప్రతి ఇంటి దగ్గర విపరీతమైనటువంటి కరోనా కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్న వాలంటీర్లు అని చెప్పని ఇదే ప్రభుత్వం చెప్పుకున్నటువంటి పరిస్థితి. అసలు శిక్షణ కాదు, స్కూళ్ళు మూసారు, కాలేజీలు మూసారు, ఒక హాస్పిటల్ తప్ప ఇక ఏది తీసుకోలేదు. పోలీసు వాళ్ళందరూనేమో రోడ్ల మీద ఉన్నారు. పోలీస్ స్టేషన్కి ఎవడు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఆ రోజుల్లో. మరి ఇలాంటి జీవో ఇచ్చి ఇన్ని డబ్బులు కొట్టేసినటువంటి ప్రభుత్వం రేపొద్దున మళ్ళా దీన్ని కూడా ఏమంటారంటే ఇది ఏ పని లేక మాకు అంటే జగన్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ఇక్కడ కంటి ముందు కనపడుతున్నాయి. ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు, ఇది బరిదేగించిన వ్యవహారం అని చెప్పారు. మనం ఆ పదం వాళ్ళది కానీ రాజకీయాల్లో ఇది బరిదేగించిన వ్యవహారం అనే చెప్తున్నారు. ఏమంటారు సార్? ముఖ్యంగా కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి జీజీహెచ్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఇది నోట్ చేసుకోండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 10 నెలల నుంచి జీతం ఇవ్వకపోతే వారు కోర్టును ఆశ్రయించారండి. ఆ కోర్టు అంటే ఆ కేసు స్వయంగా నేనే వేసినాను హైకోర్టులో. అది కూడా మా గుంటూరుకి సంబంధించిన జీజీహెచ్. అంటే పని చేసిన వారికి వేతనాలు ఇవ్వలేదండి. 10 నెలలు వారు ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ కదా, పోతే ఉద్యోగం పోతుందేమో అని జాగ్రత్తగా జీతం ఇవ్వకపోయినా పనిచేసి ప్రాణాలకు తెగించండి. అంటే ఒకళ్ళు వాలంటీర్ ఇంటికి వెళ్ళి సరుకులు ఇస్తుందో లేకపోతే మీకు కరోనా వచ్చిందో రాసుకుంటుందో, అంతేగాని ట్రీట్మెంట్ ఇవ్వదు కదా. వీళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళవి కడిగి తుడిచి బట్టలు మార్చి డెడ్ బాడీలు పంపించినటువంటి అసలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నన్ను బెదిరించిందండి, మీరు ఎక్కువ తక్కువ చేసి కోర్టులో కేసులు వేస్తే వీరు ఉద్యోగాలు తీసేస్తానని. అలా ఎలా తీసేస్తారని చెప్పి నేను ధైర్యంగా వేసిన వెంటనే వారు ఉద్యోగాలు తీసేసిందండి. ఇది వాస్తవంగా జరిగినటువంటి యథార్థం. కేసు నా పేరుతోనే హైకోర్టులో ఉండిందండి. అప్పుడు నాకు చెప్పారు, వాళ్ళు బెదిరిస్తున్నారు, అదిగో చూడు కోర్టులో కేసు వేసి గవర్నమెంట్ ని మీరు ఏమన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే వీళ్ళు ఉద్యోగాలు మొత్తం పోతాయని. ఆఖరికి అలాగే ఉద్యోగాలు అన్ని తీసేస్తే వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి ఆఖరికి మాకు జీతం లేకపోయినా పనిచేస్తామని కొంతమంది అంటే కొంతమందిని అందులో ఫిల్టర్ చేసి వైసీపీ అభిమానులు పెట్టుకొని మిగతా మొత్తాన్ని నెట్టి అవతల పడేశారు. అది కూడా ఒక 100 ఉద్యోగాల్లో 5-10 ఉద్యోగాలని. సో ఇటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లకి ట్రైనింగ్ అంట. ఏం ట్రైనింగ్ ఇచ్చినారు? ఇంటికి వెళ్ళి ఎలా రాసుకోవాలని చెప్పినారా? లేకపోతే ఏదైనా పోనీ ట్రైనింగ్ అంటే నమ్మండి సార్, 1 సంవత్సరం
అదేమన్నా ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు, లేకపోతే ఇంకో క్యాడర్ సార్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం? ఇంటికి వెళ్ళి సరుకులు కూరగాయలు వచ్చినాయా బామ్మ, 1వ తారీఖు పెన్షన్ వచ్చిందా బామ్మ, ఈ పథకానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా, మీకేంటి, ఇవి చూసుకోవడానికి 1 సంవత్సరం కాదండి, 68.64 కోట్లు 4 సంవత్సరాలండి, 720-30 కోట్లు పెట్టేసినారు. ఇంత డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచి కాజేసి దీనికి వాళ్ళు పెట్టిన అందమైన పేరు ట్రైనింగ్. అసలు ట్రైనింగ్ ఇచ్చిన రామ్ ఇన్ఫ్రా అనేది ఒక డమ్మి. దీని వెనకాల ఉండేటటువంటి అదేమంటారు పాపం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, లేకపోతే వైసీపీకి సంబంధించిన వారి అకౌంట్ లో వేసుకుంటారు. ఎస్ సార్, ఐపాక్ వాళ్ళు అసలు అడుగడుగున ఐపాకే ఉంటారండి. ఆ రోజు నన్ను బెదిరించింది కూడా వైసీపీ ఐపాక్ టీం వల్లే. హైకోర్టులో కేసు వేస్తే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అదేంటి సార్, పాపం వాళ్ళు పొట్టకుట్టికి పని చేసుకునే వాళ్ళు ఇంటికి వెళ్తే ఇంటికి కరోనా వస్తుందని గుంటూరు రైల్వే స్టేషన్ లో పడుకొని పొద్దున్నే మళ్ళీ డ్యూటీకి వచ్చారండి. రైల్వే స్టేషన్ పక్కనేనండి జీజీహెచ్. ప్రతి స్టాఫ్ ఇంటికి పోతే కరోనా వచ్చేస్తుందన్న ఉద్దేశంతో అక్కడ పడుకొని పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకపోతే నేను చెప్పినానమ్మా మీకేం ఇబ్బంది లేదు వస్తుందని, కానీ మా సీనియర్ అన్నారు అలా కేసు వేస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయమ్మా అని. నేను నమ్మలేదు సార్. ఎందుకు అలా తీసేస్తారు అంటే ప్రశ్నిస్తే ఉద్యోగాలు పోతాయా అంటే ఉద్యోగ భద్రత లేదా వాళ్ళకి? సో ఇటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లను అడ్డు పెట్టుకొని వాలంటీర్లతో తప్పులు చేపించి వీరితోనే ఎందుకు తప్పు చేపించినారు? కార్యకర్తలుగా పనిచేస్తే జెండాలు మోసే కూలీలకి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ అకౌంట్ నుంచి పంపించడానికి పేరుకి 5,000 పెట్టారండి. కనీస వేతనం యాక్ట్ అండి, మినిమం వేజెస్ యాక్ట్. మినిమం వేజెస్ యాక్ట్ కనీసం ఒక 9,000 ఉండాలా, అది కూడా లేకుండా 5,000 ఇస్తున్నారేంటి? ఏ హోటల్లో పనిచేసినా 12,000, 15,000, షాపింగ్ మాల్లో పనిచేసినా 15,000 ఇస్తున్నారే. మరి ఇక్కడ ఎందుకు పనిచేయాలంటే 5,000 పేరుకండి. పైన ఆ పెన్షన్ లో ఒక 1,000 తీసేసుకో, ఆ పథకం రాసిస్తే ఒక 2,000 పెట్టేసేయి. లేకపోతే ఆ ఒంటరి మహిళ అంటే భర్తతో ఉన్న మహిళని కూడా ఒంటరి మహిళ రాసేసినారండి. భర్త భార్య ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న సరే ఒంటరి మహిళ రాసేసినారండి. భర్త ఉన్న వితంతు పెన్షన్ రాసేసినారండి. ఇవన్నీ రాస్తాము, మాకెంత ఇస్తారు, ఫస్ట్ నాకు ఇచ్చేస్తారా, అట్లయితే రాసేస్తాము, ఫార్మాలిటీ అన్ని ఫిల్ చేసేయండి. ఇలాగా ఒక చదువుకున్న విద్యావంతులతో తప్పు చేపించారు చూడండి, అది నయవంచన. వేలు ముద్రేసేవాడు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు అయిపోతుంటే డిగ్రీ చదివి బీటెక్ చదివి వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళతో తప్పులు చేస్తూ వీళ్ళని ఉన్మాదుల్లా చిత్రీకరిస్తూ పాత్రదారులు వీళ్ళు అవుతుంటే వీళ్ళ వెనకాలండే సూత్రధారులు తప్పించుకుంటున్నారు సార్. ప్రతి ఒక్కరు వాలంటీర్ గొంతులు కోసాడు, వాలంటీర్ అలా చేశాడు ఇలా చేశాడు అంటూ వాలంటీర్నే మనం భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. కానీ ఇలాంటి వాలంటీర్లని తయారు చేసినటువంటి ఉన్మాది అతన్ని ఏమని చెప్పాలండి? ఈరోజు చదువుకున్న వాళ్ళతో తప్పు చేపిస్తాడా? పొట్టకూటి కోసం ఒక తిండి లేకపోతే ఎవరైనా దొంగతనం చేస్తారు అని రాసినాడండి ఒక స్వాతంత్ర సమరయోధి. తిండి కోసం అంటే 5,000తో ఒక మనిషి బతకలేడు కాబట్టి వాడితో తప్పు పనులు చేపిస్తూ వాడిని ఒక ఉన్మాదిలా చిత్రీకరించారు. ఈ రోజు వాళ్ళ బ్రతుకేంటండి? వాళ్ళందరూ కూడా ఓటర్లే. అందుకనే గత ప్రభుత్వంలో నుంచి ప్రభుత్వం మారినా వాళ్ళు ఒకటే చెప్పారు, అమ్మ మీ ఉద్యోగాలను ఏమి ఇబ్బంది పెట్టం, దయచేసి మీరు ఏ తప్పు చేయకండి, నిజాయితీగా పని చేయండి, మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, నెలకి 40,000 50,000 సంపాదించేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మీరు ట్రైనింగ్ అవ్వండి అన్ని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు సార్ వాళ్ళని తప్పనకూడదు సార్. ఎందుకంటే సేవా దృక్పథం అంటూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలే నయవంచనగా అక్రమార్జనలో భూ కబ్జాలు ల్యాండ్ శాండ్ వైనని వాళ్ళు తింటుంటే నిన్న గాక మొన్న డిగ్రీ అయిపోయిన పిల్లలు తప్పులు చేస్తుంటే ఇక మనం వాళ్ళని తప్పు అంటే మరి వీళ్ళనేమనాలండి? ఒక పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి భూములు ఆక్రమణ చేసుకొని ప్రాణాలు తీసేస్తుంటే రాజకీయాల కోసం వీళ్ళని వదిలేసి ఆ పావులకి ముప్పావులకి తప్పులు చేసే పాపం డిగ్రీ చదువుకున్న పిల్లలు అనాలంటే నాకు బాధ అనిపిస్తుందండి. తప్పు చేశారు, వాళ్ళు తెలిసే చేశారు, కానీ వాళ్ళని మించిన పైల్వాన్లు వాళ్లతో తప్పు చేపిస్తున్న దరిద్రులు ఎందుకు వదిలేయాలి? సో ఖచ్చితంగా దీన్ని ఖండించాలండి. ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చారట, 4 ఏళ్ళు ఇచ్చినారట, 770 కోట్లు ఏ మూలకి దారి మళ్ళీ ఇచ్చినారో ఇవన్నీ లెక్క చెప్పాలండి. కరోనా టైంలో సార్ చెప్తున్నట్టు ఇంట్లోంచి బయటికి రాకపోతే ఏ ట్రైనింగ్ సెంటర్ లో ఇచ్చారు? కాకపోతే వీళ్ళందరితో సంతకాలు పెట్టించుకున్నారండి వీళ్ళకి ట్రైనింగ్ ఉందని. గతంలో రంగవల్లి గారండి విజయవాడ కోర్టులో కేసు వేశారు. ఏది పవన్ కళ్యాణ్ గారు మా మనోభావాల్ని దెబ్బతీశారని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పు చేపించారన్నారు, కానీ వాలంటీర్లు తప్పు చేశారని చెప్పలేదండి. దానికి కూడా ఆవిడ మనోభావాలు దెబ్బతిని విజయవాడ కోర్టులో కేసు వేస్తే విజయవాడ జడ్జి గారు అడిగారు, ఎవరమ్మా మీరంటే నేను వాలంటీర్ ఉద్యోగం అండి, ఇదే చూపించింది, ఇదేం అపాయింట్మెంట్, ఇదెలా చెల్లుతుంది అని అన్నారు. అదే రకంగా హైకోర్టులో వాలంటీర్ వ్యవస్థలు చేస్తున్న తప్పులు ప్రశ్నిస్తే మా హైకోర్టు జడ్జి గారు స్వయంగా ఎవరు ఈ వాలంటీర్లకు హెడ్ అన్నారు. ఎవరు హెడ్డే లేదండి, హెడ్ లేని మొండాన్ని తీసుకొచ్చి వేలాడేశారు ఈ రోజు. ఎందుకంటే పంచాయతీకి ప్రిన్సిపల్ పంచాయతీ కమిషనరు సెక్రటరేట్ ఉంటారు, మరి వీళ్ళకి ఎవరు హెడ్? వీళ్ళకి జగనన్న హెడ్. పిరింగిపురంలో ఒక సభ పెట్టి వాలంటీర్ మీరందరూ నా సైన్యం అన్నాడు. అంటే సైన్యంతో యుద్ధం చేపిస్తాడా? పిల్లల్ని ఉన్మాదుల్లా మారుస్తాడా?
సో ఈ రకంగా పంచాయతీ సెక్రటరీలకి ఆయన ఎప్పుడు మీటింగ్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించి తప్పట్లు కొట్ల, ఒక కలెక్టర్లకి కొట్ల, కానీ వాలంటీర్ వ్యవస్థకి డైరెక్ట్ గా జగన్ గారే వచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించి మీరందరూ నా సైన్యం, మీరుంటే నా ధైర్యం అంటూ ఈరోజు ఆ 40% ఓటింగ్ కూడా అంతే ఉండడానికి కారణం ఈ పాప అమాయకంగా మోసపోయినటువంటి ఈ వాలంటీర్లండి. కనీస వేతనం కూడా రావట్లేదమ్మా అంటే మేము ఆ పెన్షన్ రాస్తే మాకు ఒక 2,000 మిగులుతాయి అక్క, ఈ పెన్షన్ తీసేస్తే మాకు ఒక 5,000 ఇస్తారక్క, ఈ ఓట్లు నమోదు చేస్తే మాకు దొంగ ఓట్లకి ఇస్తారక్క అంటూ వాళ్ళు మాట్లాడుతుంటే, తప్పమ్మా మీ ఉద్యోగాలు కాదు, మీ డిగ్రీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీరు ఇబ్బంది పడతారు అంటే, గతంలో కూడా ఏలూరు సాంబశివరావు గారు కేసు నమోదు చేసినప్పుడు గుంటూరులో ఒక ఎస్ఐని 2 సిఐని అలా సస్పెండ్ చేసినారండి, ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్ని. వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేసినారంటే వాళ్ళెవరు చిన్న చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళని సపోర్ట్ చేస్తూ నీ ఐడిలోంచి ఈ ఓటర్ కార్డులు పక్కకు పోయినాయి అంటూ వీళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళని ఎవరు ఏమనరండి, వాళ్ళు చిన్న స్థాయి ఉద్యోగస్తులు. కానీ వాళ్ళతో తప్పు చేస్తున్న అధికారులు, తప్పు చేపిస్తున్న అధికారులను, వాళ్ళని ఇలా ట్రైనప్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అంటే దీన్ని కుక్కటి వేళ్లతో పెగిలించాలంటే దీన్ని మొదలు తెలుసుకోవాలండి. ఎప్పుడు మీరు పైన చిగురించేదే చూసి మీరు మొక్కని చెప్పడం కాదు, దాని కాండం, దాని వేర్లు, భూమి లోపల ఎంత లోకొద్దులు ఉన్నాయో అవన్నీ పెగిలిస్తే తప్ప ఈ వ్యవస్థని మార్చలేమండి. చదువుకున్న ఆడబిడ్డలతో, చదువుకున్న మగపిల్లలతో యువతని స్పాయిల్ చేస్తున్నారండి. వివేకానందులు చెప్తారు యువతే రాజకీయ భవిష్యత్ అని. అటువంటి యువతని స్పాయిల్ చేసేసి వీళ్ళని పాత్రధారులా పెట్టి వెనకాలండే సూత్రధారి అంటే జగమెరిగిన సత్యమా, జగన్ గారు ఎరిగిన సత్యమా మాకు తెలియటం లేదు. సో ఖచ్చితంగా ఇటువంటిది ప్రక్షాళన చేయాలండి. ఈ డబ్బులు రికవరీ చేపించాలండి, రికవరీ జరగాల్సిందే. ఎందుకంటే మేమందరం పనులు కట్టిన డబ్బులు అవి. వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నారంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఉంటుందండి? వాళ్ళకి ఏమన్నా ఎక్సెల్ షీటు లేకపోతే A4 షీట్లో దాంట్లో ఏమన్నా కంప్యూటర్లో ట్రైనింగ్ ఇస్తారా? ఇంటికి వెళ్ళి సరుకులు కూరగాయలు వచ్చినాయమ్మా అని అడగడానికి ట్రైనింగ్ ఇస్తారా? దానికి ఇన్ని కోట్ల, వాళ్ళకి ఇచ్చే జీతం 5,000, వాళ్ళ ట్రైనింగ్ 15,000. మీరు నమ్ముతారా? ఇది వ్యవస్థ. సో ఇటువంటి దానికి జీవో సార్ పబ్లిక్ డొమైన్ లో జీవో పెట్టుంటే మీ బోటి వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొక నాయకులు ప్రశ్నించే వాళ్ళు. పబ్లిక్ డొమైన్ లో ఏ జీవోలు పెట్టడు? ఈ జీవోకి ఎంత ఖర్చు అవుతుంది? ఈ జీవో వల్ల ఏం జరుగుతుంది? మంచి చెడ ఏమి ఉండదండి. అసలు చీకటి రాత్రుల్లో రిలీజ్ చేసినటువంటి జీవోలు. మాకైతే 1975 ఎమర్జెన్సీ గుర్తొస్తుందండి గత ప్రభుత్వం చూస్తే. రైట్, ఓకే. ఒక శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ జీ నమస్తే. మన రజనీ గారు చెప్పారు, విన్నారు కదా? ఓకే. వాలంటీర్లకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది ఒక అబద్ధం. అసలు ట్రైనింగ్ ఇవ్వలేదు. అసలు వాలంటీర్లకి ట్రైనింగ్ ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చిందో అది మరీ విచిత్రం. దాన్ని ఊహాజనితం. అది ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు. సరే ఇస్తే, ఇప్పుడు రజనీ గారు ఒక పాయింట్ అడిగారు, ఇస్తే ఏ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి? అంటే వాళ్ళ ద్వారానే ఓడిపోయామని చెప్పి ఇప్పుడు అంటున్నారు. అసలు దరిద్రం ఏంటంటే ఇంకో విషయం, వాళ్ళని అసలు రెవెన్యూ వల్ల చేయలేదు. రెవెన్యూ ఇంత ఇప్పుడు 4 సంవత్సరాలు, ఇప్పుడు ఆ 4 సంవత్సరాలకేమో జీవో ఇచ్చారు ట్రైనింగ్ ఇస్తామని చెప్పని. వాళ్ళకేమో ప్రభుత్వం ఆగస్టులోనే, ఎప్పుడో 2024 ఆగస్టుకు ముందు, తర్వాత అది రెవెన్యూలు ముగిస్తే అప్పుడు రెవెన్యూలే చేయలేదు, మళ్ళా ప్రభుత్వం చేద్దన్నారు. సరే ఇంకో దరిద్రం అంటే 4 ఏళ్ళకి సరిపడా కోచింగ్కి సరిపడా డబ్బులు ఇచ్చారు, వాళ్ళతోనేమో రాజీనామా చేయించారు. ఎన్నికల ముందు దాదాపు 1,00,000 మంది దాకా రాజీనామా చేయించారు. 1,60,000 మంది ఉన్నారు, 1,10,000 మంది ఏమో అధికారికంగా రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదేమి చిత్రం? అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ తప్పుని, ఇది తప్పు అని చెప్పని ఏదో పెద్ద విచారణ సంస్థ, ఒక సిట్టో, సిఐడినో, ఒక ఈడీనో, ఒక సిబిఐనో దర్యాప్తు చేయవలసలా నేను సరిపోతాను అనిపించింది నాకు. లేదంటే తులసిరెడ్డి గారి దగ్గర చెప్పిన అంశాలని, ఇప్పుడు రజనీ గారు చెప్పిన అంశాన్ని దగ్గరగా పరిశీలిస్తే ఇంకా దీన్ని పెద్ద ఎత్తున విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 274 కోట్ల రూపాయలు రికవరీ చేయాలంతే. ఇది కొట్టేసారని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సహచార వివిధ పార్టీ నాయకులు పెద్దలు తులసిరెడ్డి గారు, అలానే మన సహచార సోదరి రజనీ గారు, అలానే మన మిత్రుడు, అలానే శ్రీనివాస్ జీ, ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడానికి మేము పెట్టినప్పుడు అనేక సందేహాలు వ్యక్తం చేశాం. భారతీయ జనతా పార్టీ నుంచి వీళ్ళకి సరైనటువంటి సంఘటిత రంగం కాదు, అసంఘటిత రంగంలో దానికి అప్లికేషన్లు పెట్టించి ఫిల్టర్ చేసి బీటెక్ లోని ఎంటెక్ లోని తీసుకొని అత్యంత విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాడు. దీనికి ఎక్కడా కూడాను అధికారికంగా ధృవీకరణ లేదు. వాళ్ళని ఏ స్థాయిలో వాడుకున్నారంటే, ప్రభుత్వంలో మీరు ఉంటే భాగస్వాములు అవుతారు, భవిష్యత్తులో మీకు మేము 10,000 చేస్తాం, మేము ఆదుకుంటాం, ఏదో ఒక భద్రత కల్పించినట్టుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క పద్ధతి తీసుకున్నారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు కొంత నాశనమైంది, అది వాస్తవం. ఆ తర్వాత దీనికి లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కనెక్ట్ చేసి స్థానిక కార్పొరేటర్లని,
స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు 2021లో ఏమైందంటే ఇష్టానుసారంగా వాళ్ళ కింద వీళ్ళు ఒక బానిసల్లాగా పనిచేశారనేది నాకు అర్థమైంది. తర్వాత వాళ్ళు ఏది చెప్పుకోలేక తర్వాత ప్రభుత్వం మళ్ళీ జగనే వస్తాడు 10 సంవత్సరాల పాటు మాకు సంఘటిత రంగంలోకి వెళ్తామనేటువంటి ఒక బలమైన ఆలోచనతో వాళ్ళు పనిచేశారు. దానికి చట్టబద్ధత లేదు, అధికారిక గుర్తింపు లేదు. తదుపరి వాళ్ళ జీతం 5,000 రూపాయలు. సరే, వాళ్ళు ప్రభుత్వం వాడుకోవచ్చు, ప్రజల్లో ఉన్న అనేక మందిని అనేక విభాగాలు కల్పించి సచివాలయ వ్యవస్థను పెట్టడం, దాని గ్రామాల్లో వీళ్ళ యొక్క 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టడం, నువ్వు ఏదన్నా చెయ్యి, దాని సంఘటిత రంగం చాలా. తర్వాత దీన్ని ఐపాక్ తో లింక్ చేశారు. ఏ విధంగా అంటే పర్మనెంట్ గా దీనికి వైపాక్ కి వీళ్ళు డేటా ఇవ్వటం, వైసీపీ ప్రభుత్వానికి పనిచేయించుకోవడం కోసం ప్రభుత్వ ధనాన్ని హెచ్చించి ముఖ్యమంత్రి ఆఫీసుకి లింక్ చేసి వీళ్ళు ఇచ్చే డేటా ఆధారంగా ఓటర్కి సంబంధించి ఓటర్ లిస్టులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వాళ్ళు దొంగిలించి దాన్ని బహిర్గతం చేసి కోట్లాది మంది యొక్క సమాచారాన్ని, వ్యక్తిగత ప్రైవసీ స్వేచ్ఛను హరించడం కోసం వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దొంగచాటుగా వీటిని డేటా తీసుకెళ్లి వాళ్ళ యొక్క విధి విధానాలు మొత్తం కూడా బైండ్ చేసింది ప్రభుత్వం. ఆ బైండ్ చేసినటువంటి వ్యక్తులు, సేకరించిన వ్యక్తులు ఎవరంటే అసంఘటితంగా ఉన్నటువంటి ఒక ఏజెన్సీ వ్యవస్థ అయిపోయింది. అది ఏజెన్సీ వ్యవస్థలాగా పెట్టి దానికి ప్రభుత్వం అధికారికంగా మద్దతిస్తూ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించకుండా చట్టబద్ధత కల్పిస్తున్నట్టు ప్రజలకు భ్రమ కల్పించి ఐపాక్ ప్రభుత్వాన్ని శాసించేటట్టు ఐపాక్ చెప్పిందే ప్రభుత్వం చేయాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి సలహాదారులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు కాకుండా తను చేయించిన సర్వే, ప్రభుత్వ పరంగా ఈ వాలంటీర్ల ద్వారా చేసిన సర్వే ఆధారంగా కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఏ స్థితికి వచ్చిందంటే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకుండా ఐపాక్ చెప్పిందే శాసనం, ఈ యొక్క వాలంటీర్ చెప్పిందే శాసనంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పుడు రిపోర్ట్ వాళ్ళ ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ కుటుంబాల ఓట్లు మనకు పడతాయి, పాజిటివ్ వైబ్రేషన్ చెప్తున్నారు. కీడించి మేలించకుండా పాజిటివ్ వైబ్రేషన్ చెప్పి ప్రజల్లో ఉన్న విపరీతమైన నెగిటివ్ రోల్ కూడా పాజిటివ్ లో వీళ్ళు మలిచారు. చివరికి అన్యాయం అయిపోయింది. ఎవరాయి అంటే ప్రజా సొమ్ముతో ప్రజలు అన్యాయంగా దెబ్బతిన్నారు. ప్రజలు మన సొమ్మే వాడుకున్నవారు. అలానే ఐపాక్ అనేది చివరికి ఏ స్థాయికి వచ్చింది, ప్రజాప్రతినిధిగా గెలవడానికి కష్ట నష్టాలు పడిన ప్రజాప్రతినిధులు దుర్వినియోగం అయ్యారు, పార్టీ నాయకులు దుర్వినియోగం అయ్యారు. అలానే అనేక మంది మేధావి వర్గం కానీ ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టి 151 సీట్ల ప్రజలు అమాయకులు అయిపోయారు. వీళ్ళు ఎట్లందంటే నిశ్చేష్టులు అయిపోయి చూడాల్సి వచ్చింది. కరోనా సమయంలో ఏం జరిగిందని పక్కన పెడితే గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీళ్ళ వల్ల ఒరిగింది ఏందయ్యానంటే వైసీపీ ప్రభుత్వం సర్వే సంస్థగా మాత్రమే చూసాం. అసలు వీళ్ళకేం సంబంధం అండి, చట్టబద్ధత లేని సంస్థని ఐపాక్ అనేది శాసించడం. జగన్ లండన్ వెళ్తే ఐపాక్ చెప్పింది మనదే మొత్తం ప్రభుత్వం రాబోతుంది, ఐపాక్ టీం ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని లండన్ వెళ్ళిపోవటం. ఈ రోజున దీని గురించి మళ్ళీ పాపం 1,10,000 రాజీనామా చేయించారు. రాజీనామా చేయించి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అన్యాయంగా మా పట్టగొడుతున్నాడు, మా జీవితాలు పాడవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మా ప్రభుత్వానికి మా యొక్క జీవితాలకు ఉపాధి కల్పించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి కాబట్టి స్వచ్ఛందంగా రాజీనామా చేయించిన వాళ్ళ వయసు అయిపోయింది, కాలం అయిపోయింది. పేరెంట్స్ వాళ్ళని నమ్మి ప్రభుత్వానికి అప్పచెప్పినందుకు తల్లిదండ్రుల కన్న రుణం తీర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వాడికి ఎంప్లాయ్మెంట్ లో మరి కొత్తగా చేరడానికి నష్టపోయాడు. వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళకి ఒక తెలియకుండానే బందీలు అయిపోయారు. కాబట్టి ఈ విషయంలో మా భారతీయ జనతా పార్టీ మా స్టాండ్ ఒకటే సార్. ఏదైతే డేటా ప్రైవసీ విధానం ఏదైతే ఉందో, ఈ ప్రైవసీ విధానానికి వీళ్ళు తూట్లు పొడిచారు. దేశంలో ఎక్కడా లేని యొక్క ప్రైవసీ విధానానికి వ్యక్తిగత స్వేచ్ఛ అనుకోండి, లేదా ఈ డేటా సంబంధించిన అంశాల వారీగా ఎక్కడా లేని వీళ్ళు చేశారు. దీని మీద వీలైనంత వరకు మేము కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళితే ఈ యొక్క మీరు పెట్టి కంటెంట్ ఏదైతే ఉందో వాలంటీర్ టు ఐపాక్ సెంటర్ ఈ యొక్క అంశాలపై అన్ని విషయాలు క్రోడీకరించుకుని గనక స్పష్టమైన డేటా మాకు గనక అప్పచెప్తే దీని మీద సమగ్ర విచారణ జరిపి దీంట్లో జరిగినటువంటి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ప్రజల్ని గంపగుత్తగా వీళ్ళు వాడేసుకుంటున్నారు. ప్రజల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని గంపగుత్తగా వీళ్ళు వాడేసుకొని 5 సంవత్సరాలు అత్యంత అమూల్యమైన సమయాన్ని తినేసినందుకు స్వచ్ఛందంగా వాళ్ళని కంప్లైంట్ చేయించాలి. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరు 5 చిన్న ఎక్కడ దాకా ఎందుకు సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా శ్రీనివాస్జీ. అమెరికాలో కొన్ని దేశాల్లో ఒక కప్పు కాఫీ తాగుతుంది ఒక మహిళ. ఆ కప్పు కాఫీ తాగుతూ వేడి కాఫీ మీద బండి, అదేంటండి మీద బండి అని చెప్పి శరీరం కాలితే చివరికి ఆమె కంప్లైంట్ ఇస్తే కోర్టు కొన్ని లక్షల రూపాయల పెనాల్టీ వేసింది కాఫీ షాప్ వాడికి. ఏందయ్యా అంటే నాకు కాఫీ కప్పు మీద కాఫీ వేడిగా ఉంటాయని రాయలేదు అని, కాబట్టి దానివల్ల నేను నష్టపోయాను, కాషన్ రాయలేదు కాబట్టి పెట్టారు. ఇంత సెన్సిటివ్ విషయం మీద లక్షల పెనాల్టీ వేసింది ప్రజాస్వామ్య విషయాల్లో. ఇక్కడ కూడా మనం కూడా ఏం చేయాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కొంత మిక్స్డ్ పక్షాలతో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా కొన్ని నేరాలకి ప్రభుత్వం చేసేటటువంటి కొంతమంది వంశ వారసత్వ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తాత రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, భారతి గారు, వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి, ఇలా
కుటుంబ వంశ వారసత్వ రాజకీయాలతో ఒక కుటుంబానికి రాష్ట్ర ప్రజల మొత్తాన్ని మైండ్ గేమ్ ఫోబియాలు తీసుకెళ్తే ఇలాంటి వ్యక్తులపై ఇలాంటి అసంఘటిత రంగంలో కొంతమంది యువత జీవితాలు నాశనం చేసినందుకు స్పష్టంగా దీనిపై సమగ్ర విచారణ జరిపి ఎందుకు అన్యాయంగా కుటుంబాలు నాశనం అయినాయి, ఎందుకు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం దాన్ని దుర్వినియోగం చేశారు, ఎందుకు ఐపాక్ టీము రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది, సలహాదారులు ఏమయ్యారు, ప్రజాపతి ఎందుకు చూడలేదు, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఏమయ్యారు, సకల శాఖ మంత్రులందరూ విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా ఎందుకు సిస్టమ్ నాశనం చేశారు, 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఎందుకు ప్రజల ప్రైవసీని దెబ్బతీసి ఆ ఇళ్లలో పంపించే వాళ్ళని ప్రభుత్వం పంపించిందని అధికారికంగా వీళ్ళు ఎందుకు జొరబండిచ్చారు, వీటన్నిటిపై సమగ్ర సర్వే చేపి దీనికి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. ఏదో ఊరికే సర్వే చేసి వీళ్ళ మీద కేసులు పెడతాం కాదు, దీని మీద అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యానికి వీళ్ళు అడ్డుగా నిలబడినందుకు స్పష్టంగా కనుక వీళ్ళ చర్యలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఎటు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. మా దగ్గర ఏ వ్యక్తిని ఉపేక్షించమండి. కాబట్టి ఈ అంశంపై వాలంటరీ వ్యవస్థ ఐపాక్ దాని మీద మేము తీవ్రంగా ఖండించి గతంలో చాలాసార్లు చెప్పాం. మేము ప్రజలను మీరు బానిసలు చేసి వాడుకోవద్దు, ప్రజలను అమాయకులు చేయొద్దు, గంపగుత్తగా నాశనం చేయొద్దు, ప్రజల మనోభావాల్ని భావోద్రేకాలను రెచ్చగొట్టి వన్ సైడ్ తీసుకెళ్లొద్దు, సిస్టమ్ ని నిర్వీర్యం చేసే వ్యక్తులను వీళ్ళందరూ వ్యవస్థలు ఎంత పాటు చేశారు. మీ సింపుల్ మ్యాటర్. 151 సీట్లు వచ్చిందని 11 సీట్లు ఎందుకు పడేశారు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు. 2, చిన్న వయసులో ముఖ్యమంత్రి ఇస్తే ఎందుకు నాశనం చేసో పరిశీలన చేసుకోరు. మళ్ళీ వీళ్ళు పాదయాత్ర అన్నాడు, పాదయాత్ర పెట్టి మళ్ళీ ఏ హామీలు ఇస్తాడు చూడాలి. ఈ వాలంటీర్లు కూడా తెలుసుకోకుండా ఆయన బుట్టలో పడి పాడు చేశారని. కాబట్టి ఈ విషయం మీద ఎంక్వైరీ చేయాలని ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని గట్టి కోరుకుంటా ఉన్నాం. రైట్, సరే ఫైనల్గా ముగిద్దామండి. చివరిగా ఒక ప్రశ్న రజనీ గారు, కన్క్లూజన్ అండి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వం వాడుకుని దుర్వినియోగం చేసింది, గంప గుర్తుగా ఇలా ప్రజా జీవితాన్ని నాశనం చేయొద్దు, యువత జీవితాన్ని నాశనం మీరు చెప్పారు. ఇప్పుడు కొక్కర శ్రీనివాస్ గారు కూడా ఒక 2 పాయింట్స్ ఒక అంశాన్ని చెప్పారు. వాలంటీర్స్గా వచ్చేపాటికి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నాశనమైనవి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి స్వప్రయోజనం కోసం గంప గుర్తుగా చాలామంది యువత జీవితాలను నాశనం చేశాడు. అంటే ఒక విధంగా వాళ్ళ ఒక తెలియనటువంటి ఒక తీవ్రవాదంలో ఉగ్రవాదంలోకి తీసుకున్నట్టే వాళ్ళని. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ కల్పించి దాని ద్వారా మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో అలా ఉపయోగించుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని వీళ్ళు దృష్టి సారించకుండా, అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఉపయోగించుకున్నాడు, మనం ఎలా పనిచేసాం అంటే స్లీపర్ సెల్స్లా పనిచేశారు. స్లీపర్ సెల్స్లా పనిచేసాం మనం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పనిచేస్తే బాగుంటుంది, మనకు హామీ ఇస్తున్నారని తెలుసుకోకుండా రాజీనామాలు చేసి బయటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి మమ్మల్ని అందరికీ వస్తే, మీరు అధికారంలోకి వస్తే మమ్మల్ని అందరికీ 10,000 ఇస్తా అన్నారు, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తా అన్నారు, మీరు ఎందుకు కొనసాగించట్లేదు అని మనం కోర్టుకి వెళ్తాము, మళ్ళీ రోడ్డుకి మేము నిరసన తెలియజేస్తాం, ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి మరొకసారి వచ్చారు. అంటే మరొకసారి వీళ్ళని అధికారం కోల్పోయిన తర్వాత కూడా, అంటే వాళ్ళు కోల్పోయిన తర్వాత వీళ్ళని రోడ్డును పడేస్తారు, వీళ్ళని రోడ్డును పడేస్తుంది వాళ్ళని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొకసారి వాళ్ళు ప్రేరేపిస్తే కూడా ప్రేరేపించి మరొకసారి రోడ్డు మీదకి వస్తామంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి, వాలంటీర్లకు ఏం చెప్పారు? అంటే వీళ్ళ పేరున డబ్బులు కొట్టేశారనే విషయం ఈరోజు 274 కోట్ల రూపాయలు వీళ్ళకి శిక్షణ అని చెప్పని ఇచ్చి 5,000 రూపాయలు ముష్టి, అంటే 5,000 రూపాయలు ముష్టే అన్నారు చెప్తాను నేను వాళ్ళకి. వాళ్ళు చదువుకున్న చదువులకు కానీ వాళ్ళు చేసిన సర్వీస్కి కానీ 5,000 రూపాయలు ముష్టి కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ మీరు దందాలు చేసుకుని డబ్బులు సంపాదించుకోండి అని చెప్పని వదిలేసి రోడ్ల మీదకి వదిలేసే మరి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, జగన్ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తూ దందాలు చేసుకుని బతకండి అని చెప్పని పైపెచ్చు వాళ్ళ మీద అఫీషియల్గా జీవోలు ఇచ్చి డబ్బులు కొట్టేశారు. ఏం చెప్తారు ఇప్పుడు? సార్, ముఖ్యంగా ఈ వాలంటీర్ అనేవారు ఒకరు ఓటర్లు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. పొరపాటును కూడా వారిని మనం తప్పుగా ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే గత గవర్నమెంట్ లో, అంటే చంద్రబాబు గారు సైతం మీ వాలంటీర్ వ్యవస్థను నేను తీసేనమ్మా, మీ జీతం 10,000 పెంచుతాను, మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టను, కానీ మీరు మంచి చేయండి, మంచి కోసం ఉపయోగపడండి, మీరు ఇంకా ఎదగాలి, డిఎస్సి రిలీజ్ అవుతుంది, లేకపోతే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాం, మీరు ఇవి మానేసి అవి పని చేసుకోండి అంటారు. కానీ పక్క రాష్ట్రాల్లో లేనటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎందుకు? గత సంవత్సరాల క్రితం ఈ వాలంటీర్ లేకుండా పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు పనిచేసినప్పుడు వీళ్లతో ఎందుకు? ముఖ్యంగా వీరికి ఒకటే చెప్పాలండి, మీరు తప్పు కాదమ్మా, మిమ్మల్ని తప్పుదోవలో పంపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం కార్యకర్తల్లా వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు కూడా అన్ని పార్టీలు మీకు సపోర్ట్ చేస్తాం,
ఎందుకంటే కానీ ఇంకా మీరు ఆ ఉన్మాదంలోంచి ఆ యావగేషన్ లోంచి బయటికి రావట్లేదు. ఇంకా కూడా జై జగన్ జై వైసీపీ అంటున్నారు. మీ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. డిగ్రీ చదువుకున్న ప్రతి బిడ్డ తన తండ్రి కోరుకుంటాడు, నా బిడ్డ సాఫ్ట్వేర్ చేయాలి, నా బిడ్డ చక్కగా ఒక మంచి ఏసీలో కుర్చీ బెంచ్ దగ్గర పని చేసుకోవాలి, కూలి పని చేయకూడదని. నువ్వు ప్రతి ఇంటికి 50 ఏళ్ళకి సరుకులు కూరగాయలు మోపిస్తుంటే దీనికోసమైనా నీ తండ్రి డిగ్రీ చదివించింది? అంతకాడికి పొలం వేసుకొని బతికేవాళ్ళు కదా. ఎక్కడో హాస్టల్స్ లో పెట్టి పిల్లల్ని చదివించి డిగ్రీ చదివించి అదిగో ఆ ఇంటికి సరికిచ్చిరా, ఇంటికి కూరగాయలు ఇచ్చిరా, ఆ ఇంట్లో పనుకరించు మాట్లాడు, లేకపోతే ఎమ్మెల్యే గారు బందోబస్తు పెడుతున్నారు దానికి జనాల్ని మోహరించు, వీటిగా వాడుకునేది చదువుకున్న వాళ్ళని. మీరు రావాలి తెలివిలోకి. మాతో చాలా తప్పు చేపించారు, ఈ పనులు మేము చేయకూడదు, వేలు ముద్రేసేవాడు రాజకీయ నాయకుడు అవుతుంటే చదువుకున్న వాళ్ళం మాతో ఈ చాకరీ చేపిస్తారా? ఇది తప్పు. గత ప్రభుత్వం మమ్మల్ని తప్పుకు వాడింది. ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి మేము నెలకి 40-50 వేలు నిజాయితీగా గౌరవంగా కుటుంబ పరువు పోకుండా సంపాదించుకుంటాం. ఎందుకు ఈ పదాన్ని వాడానంటేనండి, ఒక తండ్రి చెప్పాడు, నా బిడ్డని ఎక్కడో నర్సరావుపేట హాస్టల్లో పెట్టి నేను చదివించినానమ్మా, ఈ రోజు నా ఇంటి దగ్గర సరుకులు కూరగాయలు అంటే బియ్యం సరుకులు ఇవన్నీ ఇస్తుంది. ఆ ఎవరైతే ఇస్తుందో 50 ఇంట్లో నా ఒక 5 ఇళ్లతో మేము పలకమమ్మా, కానీ ఆ ఇంటికి కూడా నా బిడ్డను పంపిస్తుంటే ఆ ఇంటోడు అన్నాడంట, మీ నాన్న గతి లేక దీంట్లో పడేసినాడా, బాగా జరిగిందిలే అన్నాడమ్మా, నాకు ఊరేసుకొని చచ్చిపోవాలనిపించింది, డిగ్రీ చదివిస్తూ పొలం వేసుకునేడు నా బిడ్డ ఈ ఊర్లో కష్టపడకూడదు, మంచి ఉద్యోగం చదవాలంటే ఒక్క నోటిఫికేషన్ లేదమ్మా అంటే, మరి ప్రభుత్వాన్ని మార్చండి అన్నా, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, మీ పిల్లలు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసేంత సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయన్నా అంటే, నిజమేనమ్మా, చాలా కరెక్ట్ గా చెప్పినారు, కానీ తో గంజాయిలు అమ్మిస్తున్నారు, తప్పుడు పనులు చేపిస్తున్నారు, అది మాకు తెలుస్తుంది, అందుకే మా బిడ్డని వెంటనే ఉద్యోగం మానిపించడానికి ఒక తండ్రి స్వయంగా ఒప్పుకున్న కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో యువత ఆలోచించాల, అరే మేము ఈ పని చేయకూడదు, మేము గౌరవంగా మా తల్లిదండ్రుల పరువు నిలపాలి, మేము ఒక రాజకీయ నాయకుడి కింద పనిచేయడానికి మేమేమన్నా కార్యకర్తలమా, జగన్ అన్నకి ఓటేయండి మీకు పథకాలు రావు, లేకపోతే జగన్ అన్న మంచోడని చెప్పడం నువ్వు కార్యకర్తవా, డిగ్రీ చదువుకున్న విద్యార్థివా, నీ తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటావా, లేకపోతే వైసీపీ పార్టీ రుణాలు తీర్చుకుంటావా? ఏం చేసినాడు నీకు వైసీపీ పార్టీ? చదువుకున్న బిడ్డను తీసుకొచ్చి నీ రోజు నీ ఇంటి ముందు నీ శత్రువులకి సరుకులు కూరగాయలు అందిస్తున్నాడు. గొప్పగా గౌరవంగా ఒక డిఎస్సి ఉద్యోగాలు కొట్టండి, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ చేసుకోండి, లేకపోతే కుండలు చేసుకోండి, చెక్క పని చేసుకోండి, వృత్తి విద్యలు తప్పులేదు. కానీ రాజకీయ నాయకుడి కింద కొమ్ము కాసేటటువంటి ఇటువంటి ఉద్యోగాల్లోకి మీరు వెళ్ళకండి అమ్మా, మన చదువుని విలువని కాపాడండి. అసలు చదువు ఒక రాజకీయ నాయకుడి పాదాల కింద నలిగిపోతుందేమో అనిపిస్తుందండి. వాలంటీర్లను చూస్తుంటే వాళ్ళు ఉన్మాదులు, వాళ్ళు నేరగాళ్ళు అంటుంటే నాకు నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుంది. పాపం పసిబిడ్డలు, వీళ్ళతో ఎందుకు ఈ తప్పులు చేపిస్తున్నాడు? కేవలం సేవే చేస్తామంటూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే రాజకీయ నాయకులు కబ్జాలు చేసుకుని బతుకుతున్నారు. వీళ్ళంట సేవా దృక్పథంతో వచ్చారంటారా? రోజా గారు చెప్తారు, ఏమమ్మా సేవ చేయడానికి వాళ్ళ నాన్న డిగ్రీ చదివించి మీకు అప్పు చెప్పాడా? 5,000కి సేవ చేస్తారా? 5,000 కాదు 25,000 వస్తాయి. ఓట్లప్పుడు ఎలక్షన్ అప్పుడు డబ్బులు పంచితే బుల్లెట్ బండి కొనుక్కోవచ్చు. ఇలాంటి ప్రలోభాలు చేసి వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి తెచ్చారండి. సో యువత అర్థం చేసుకోవాలి, మీరు మంచి దావలోకి వెళ్ళాలి. కొంచెం కష్టమైనా, కొంచెం ఇబ్బంది అయినా, కొన్నాళ్ళు కష్టపడి కోచింగ్కి వెళ్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి మీ తల్లిదండ్రుల పరువు నిలుపుతారు, గౌరవంగా బతుకుతారని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రహ్మం గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రజనీ గారు. మొత్తం మీద చూస్తే వాలంటరీ వ్యవస్థ ద్వారా శిరస్థాయి ఒక రాజ్యాన్ని ఏలాలి, ఒక సపరేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ సపరేట్ సైన్యం ద్వారా మనం జీవితకాలం అంటే మన శాశ్వత జీవితము ఒక రాజ్యానికి ఒక రాజ్యం, ఆ రాజ్యంకు నేను ఒక రాజులాగా వ్యవహరించాలి అనుకుని నియంత పరిపాలన మొదలుపెట్టారు. దానిలో భాగమే ఐపాక్ ఇచ్చినటువంటి సలహా వాలంటరీ అన్నట్టు వ్యవస్థ. ఇది ప్రజల కోసమే ఏర్పాటు చేసిన వ్యవస్థ అయితే, ప్రజల కోసమే వీళ్ళని నిజంగా ఈ చదువుకున్న వాళ్ళందరికీ కూడా వాలంటరీ అనే ఉద్యోగం ఇచ్చుంటే వాళ్ళకి నిజంగానే శిక్షణా తరగతులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పేరుని డబ్బులు కొట్టేసేవాళ్ళు కాదు, వాళ్ళకి నిజంగానే సరైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, గుర్తింపు ఉన్నటువంటి జీతం ఇచ్చేవాళ్ళు. తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యేలాగా డిగ్రీ ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుని డిగ్రీ చదివించిన ఒక వాలంటీర్ని తీసుకొచ్చి ఎవరిళ్ళ కాడో పాచి పనులు చేయించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ప్రభుత్వం ద్వారా వాళ్ళు ప్రభుత్వం నుంచి వెళ్ళాడుతున్నటువంటి సంక్షేమ పథకాలని, లేదంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని
వాళ్ళకి చారవేయటమో సమాచారాన్ని చారవేసేలాకైతే ఒక సమాచార వారధిలాగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా వాళ్ళు ఉంటే వాళ్ళ గుర్తింపు ఆ స్థాయిలో వాళ్ళు గౌరవించుంటే సరైనటువంటి జీతం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పేరున డబ్బులు కొట్టేసేవాళ్ళు కాదు. వాళ్ళకి నిజంగానే శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపాధిని కల్పించేవాళ్ళు, ఉపాధిని పెంపొందించేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళని వాడుకుని వదిలేసేవాళ్ళు కాదు. సరే, వాలంటీర్ మీద అంత గౌరవం ఉంటే, వాళ్ళ ఉద్యోగం మీద అంత గౌరవం ఉంటే ఆ రోజు వాళ్ళని చేస్తున్నటువంటి జాబ్ని రెగ్యులరేషన్ చేసేవాళ్ళు. అంటే అది రెవెన్యూవల్ చేసేవాళ్ళు, రెవెన్యూవల్ చేయకుండా వదిలేసేవాళ్ళు కాదు. వాళ్ళు నిజంగా ప్రజలకు ఉపయోగపడితే, ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడితే, ఏ ప్రభుత్వం వచ్చినా ఉపయోగపడాలి అనుకుంటే ఆ రోజు వాళ్ళతో రాజీనామాలు చేసేవాళ్ళు కాదు. ఈరోజు ఓడిపోయిన తర్వాత వాలంటీర్ల వల్ల ఓడిపోయాము అని చెప్పేటువంటి వాళ్ళు కాదు. సో ఇవన్నీ కూడా స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం చేశారనేది అర్థమవుతుంది. సో అలా స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం చేసి వాలంటీర్లని ఈరోజు రోడ్డును పడేయడమే కాకుండా ఆ వాలంటరీ వ్యవస్థని అడ్డం పెట్టుకుని డబ్బులు కొట్టేశారు. పీక్ కరోనా స్టేజ్లో ఇచ్చినటువంటి జీవో, దాదాపు ఎంతకాలం మనం కరోనాతో బాధపడ్డాం. అసలు ఆ టైంలో వాలంటీర్స్ ఎక్కడున్నారు, ఏం పని చేశారు, ఏ సేవలు అందించారు? ప్రజలే బయటికి రావడానికి లేదు. టైమింగ్స్ ప్రకారం వచ్చి కూరగాయలు కొనుక్కుని ఇంట్లో పోయే పరిస్థితి, మాస్క్ శానిటైజర్లకే డబ్బులు లేకుండా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఆ టైంలో కూడా ప్రజాధనాన్ని కొట్టేసినటువంటి ప్రభుత్వం, అది కూడా వాలంటరీ అనే దాన్ని, ఒకటి ఐప్యాక్, 2 వాలంటరీ, ఈ 2 వ్యవస్థల ద్వారా ప్రభుత్వాలని విచ్ఛిన్నం చేయడమే కాకుండా ప్రజల డబ్బుల్ని ప్రజా రక్త పింజీరులాగా, రాజకీయ రక్త పింజీరులు చేరి వాళ్ళ డబ్బులు కొట్టేసి ప్రజల్ని పీల్చి పిప్పు చేసి, కరోనా టైంలో కూడా అంత శానిటైజర్ కొనుక్కోవాలని డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు ఇస్తున్నటువంటి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి గొప్ప ఘనత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మిగిలిపోతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ 200 ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ 274 కోట్ల రూపాయలు రికవరీ చేస్తే, ప్రజాధనాన్ని తిరిగి రికవరీ చేస్తే, రామ్ ఇన్ఫో నుంచి రికవరీ చేస్తారో, లేదంటే ఇతర కంపెనీల నుంచి ఏదో 3 ఇన్వాల్వ్ అయినట్టు కంపెనీలు వాటి నుంచి రికవరీ చేస్తారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులను మీరు రికవరీ చేస్తారో, ఎలా రికవరీ చేస్తారో చేస్తే ప్రజాధనాన్ని కాస్త తీసుకొచ్చి ఆ ప్రజాధనాన్ని మళ్ళీ ఆ ప్రజాధనం అకౌంట్లోకి వేయగలిగితే అది మళ్ళీ తిరిగి ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది.